సిపిఎం పార్టీ కృష్ణా జిల్లా 25వ మహాసభలు డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో మన జీవిత తాలూకాలో ఉన్న సల్లపల్లి గడ్డ మీద జరగబోతుంది. ఈ సల్లపల్లి గడ్డే పోరాటాలకి చరిత్ర కలిగిన గడ్డ. జమీందారు పోరాటకు వ్యతిరేకంగా పేద ప్రజల కోసం, పేదల హక్కుల కోసం, వ్యవసాయ కార్మిక హక్కుల కోసం పోరాడే గడ్డ. అటువంటి గడ్డ మీద జరగబోతున్న ఈ యొక్క మహాసభలకి చాలా చారిత్రక ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ యొక్క అమరవీరుల స్ఫూర్తితో ఏదైతే డిసెంబర్ 15వ తారీఖున జరిగే బ్రహ్మాండమైన బహిరంగ ర్యాలీకి, సభకి మన తాలూకాలో ఉన్న అన్ని వర్గాల కార్మికులు, అన్ని వర్గాల వ్యవసాయ కార్మికులు, అన్ని వర్గాల రైతాంగం, విద్యార్థులు, యువజనులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, పేదలు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి అందరికీ సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే ఈ గడ్డ మీ అందరికీ తెలుసు. వేలాది ఎకరాలు పేదవాడికి భూమి కోసం, ముక్తి కోసం జరిగిన పోరాటంలో అమరవీరుల స్ఫూర్తితో, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా స్ఫూర్తితో పేదలకి భూమి పంచిన గడ్డ, అలాగే ఇళ్ల స్థలాలు ఇచ్చిన గడ్డ, అలాగే చాలామంది వ్యవసాయ కార్మికులకు 20 సెంట్లు చొప్పున తాలూకాలో వేలాది ఎకరాలను పంచిన గడ్డ, చరిత్ర కలిగిన గడ్డ మీద జరుగుతున్న ఈ మహాసభలకి అందరూ కూడా హాజరై జయప్రదం చేయాలని చెప్పి సవినయంగా సిపిఎం పార్టీ తరఫున, కృష్ణా జిల్లా తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే ఈ యొక్క మహాసభల సందర్భంగా జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం ఎదుర్కొన్న సమస్యలను, కౌలు రైతుల సమస్యలను, కార్మిక సమస్యలను, మహిళా సమస్యలను, విద్యార్థి సమస్యలను, నిరుద్యోగుల సమస్యలను, ఈ సమస్యల మీద 16, 17 తేదీల్లో జిల్లాలో ఈ మహాసభల సందర్భంగా సిపిఎం పార్టీ భవిష్యత్తు పోరాటాలకి తీర్మానాలు చేయబోతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద, అధిక ధరల మీద, విద్యుత్ ఛార్జీల మీద రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో, ఈ కేంద్రంలో ఉన్న ప్రజలకి వ్యతిరేకమైన విధానాల మీద పోరాటాలు చేయడానికి, పోరాటాలు సిద్ధం చేసుకోవడానికి ఈ మహాసభల వేదిక కాబోతుంది. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతున్నాం.